అందరికీ నమస్కారములు. నా పేరు డాక్టర్ ఎం కృష్ణ, వినాయక హై స్కూల్ కరస్పాండెంట్ మాట్లాడతాను. మొట్టమొదటిగా కుప్పంలో మన పాఠశాల నందు పిల్లలకు రెసిడెన్షియల్ అంటే హాస్టల్ తయారు చేశాం. లాస్ట్ 2 ఇయర్స్గా నడుపుతున్నాం. లాస్ట్ అకాడమిక్ ఇయర్ అంటే ఇప్పుడు కరెంట్ అకాడమిక్ ఇయర్గా అయితే దాదాపు 86 మంది పిల్లలు మన దగ్గర హాస్టల్లో ఉంటూ చదువుతున్నారు. మంచి సపరేట్ హాస్టల్ బిల్డింగ్, గర్ల్స్ బాయ్స్కి సపరేట్గా వసతితో కూడినటువంటి మంచి గృహం ఏర్పాటు చేశాం. కమింగ్ అకాడమిక్ ఇయర్కి దాదాపు 150 మంది పిల్లలకి అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది హాస్టల్లో. ఇప్పుడు ఆల్రెడీ 86 మంది పిల్లలు ఉన్నారు. అందులో 11 మంది 10th పిల్లలు ఉన్నారు. పోను 75 మంది ఈ అకాడమిక్ ఇయర్ పిల్లలు ఉంటారు. ఇంకో 75 మందికి మన హాస్టల్ వసతి చేయబోతున్నాం. కావున తిరుపతి, మదనపల్లి, నెల్లూరు, విజయవాడ అని మీరు ఎక్కడ దూరం కౌంట్ చేయకుండా అక్కడికైనా మంచి వసతులు, మంచి ఎడ్యుకేషన్స్ ఇచ్చేటువంటి వినాయక విద్యా సంస్థలో మీకు హాస్టల్ వసతి ఉంది. మీరు ఎవరైనా మీ పిల్లల్ని హాస్టల్ చేర్చాలనుకుంటే మొదటి హాస్టల్ బిల్డింగ్ని సందర్శించి పిల్లల యొక్క ఎడ్యుకేషన్ స్కూల్లో చెక్ చేసుకొని మీ హాస్టల్ అడ్మిషన్ని కన్ఫర్మ్ చేసుకోవాల్సినదిగా కోరడమైనది. ఉండేది 150 సీట్లు, అందులో వేకెంట్ ఉండేది 75 మాత్రమే. కాబట్టి మీకు అవసరం ఉంటే మీ పిల్లల్ని హాస్టల్లో చేర్చాలనుకునే వాళ్ళు ఒకసారి వచ్చి హాస్టల్ బిల్డింగు, స్కూలు, పిల్లల యొక్క నాలెడ్జ్ అన్నీ కూడా చెక్ చేసుకొని మీరు మీ పిల్లల్ని చేర్చుకోవాల్సిందిగా కోరడమైనది. మరియు మన పాఠశాలలో 17 ఏండ్లు హై స్కూల్ కంప్లీట్ అయ్యింది. ఈ 17 ఏండ్లు ఇంతవరకు ఫెయిల్ రికార్డ్ అనేది లేకుండా అందరినీ మంచి క్రమశిక్షణతో చదివించి పాస్ చేపిస్తూ ఉన్నాము. అందులో ఇంకా రెసిడెన్షియల్లో హాస్టల్లో ఉంటే ఇంకా చెప్పాల్సినది లేదు. అందరికీ మంచి రిజల్ట్స్ ఉన్నాయి. కాబట్టి మీ పిల్లలకు మంచి చదువు, మంచి హాస్టల్ వసతి కావాలంటే తొందరగా వచ్చి మీ సీట్ని ఫిల్ చేసుకోవాలని కోరుతున్నాను. ధన్యవాదములు.